హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ కట్టుదిట్టమైన భద్రత. అంత భద్రత ఎందుకు? వెండర్ని ఏమైనా మార్చేస్తారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి అయితే 100% ట్రై చేయండి. నిన్న ప్రేరణ ఎలిమినేషన్తో అసలు అంతా గందరగోళం అయిపోయింది. నిఖిల్ ఆర్ గౌతమ్ అని చెప్పేసి ఇన్ని రోజులు మనం అనుకున్న మన కళలు ఒక్కసారిగా ఆవిరైపోతుందని చెప్పేసి ఎక్కడో డౌట్ కొడతా ఉంది. ఇప్పుడు నబిల్ థర్డ్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అందరూ అంటున్నారు. నబిల్ ఎలిమినేషన్ కాకుండా ప్రేరణ ఎలిమినేషన్ అయిన తర్వాత గౌతమ్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, 100% అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సూట్ కేసు తీసుకొని గౌతమ్ అయినా వెళ్ళిపోవచ్చు, నిఖిల్ నాకు తెలిసి 100% వెళ్ళడం అనుకుంటున్నా. లేదు నబిల్ అయితే అసలు తీసుకునేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ సిచ్యువేషన్ చూశాడు కదా. అంటే సిచ్యువేషన్ అంటే నా ఉద్దేశంలో ఆ సూట్ కేసుని ఆఫర్ ఇచ్చినప్పుడు తను ఏమాత్రం తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు, అది ఎంత పెద్ద ప్రైజ్ మనీ అయినా సరే. సో అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు క్రియేట్ అయింది అనుకుంటున్నా. ఈ దెబ్బతోటి ఎక్కువ శాతం నబిల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్కి ఎందుకు ఛాన్స్ లేదు అంటే ఆల్రెడీ సీజన్ 7లో 2 times 2 సార్లు అయితే ఎలిమినేషన్ అయిపోయాడు కదా. ఫస్ట్ టైం ఎలిమినేషన్ అయిపోయాడు, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు, మళ్ళీ ఎలిమినేషన్ అయిపోయాడు. 2 times ఛాన్స్ వచ్చినా కూడా అక్కడ విన్నర్ కాలేదు. సో ఆ థింకింగ్ అయితే గౌతమ్లో ఉంటుంది, అరే లాస్ట్ టైమే రాలేదు అని చెప్పేసి. దానికి తోడు ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టార్టింగే తను నామినేషన్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయ్యే అంత దూరం వెళ్ళేసి వచ్చాడు. మణికంఠ ఇంకా వెళ్ళిపోతాననేసరికి తను సేవ్ అయ్యాడు. అక్కడే గుండెలు బాదుకున్నాడు, ఒరే నా మీద అసలు నాకు ఫ్యాన్సే లేరు అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్లు ఉన్నాయి కదా, ఈ 3 సిచ్యువేషన్స్ కూడా గౌతమ్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇది ఆలోచిస్తే గౌతమ్ ఇట్లాగా ఒరే లాస్ట్ టైము ఇప్పుడు ఇట్లా జరిగింది, వచ్చిందే చాలరా అనుకుంటే ఇంకా ఏం చేయలేం. విన్నర్ అయితే ఇంకా మీరు వన్ సైడ్ అని డిసైడ్ అయిపోవచ్చు. థర్డ్ పొజిషన్లో ఉన్న ప్రేరణ ఎలిమినేషన్ అయిందిరా అన్నప్పుడే అసలు ఓటింగ్లో ఏమేమి జరుగుతుంది అంతా కూడా దొంగ ఓట్లు పడినట్టున్నాయి ఎక్కడ చూసినా సరే. అది 100% నిజం. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవరికి తెలియట్లేదు. మనం ఇప్పుడు ఈ రోజు అంతా నిఖిల్ గురించే మాట్లాడేసి పోల్ పెడితే నిఖిల్కే ఓట్లు పడతాయి. ఈరోజంతా గౌతమ్ గురించే మాట్లాడేసి గౌతమ్ని పొగిడేసి గౌతమ్ని ఆకాశానికి ఎత్తేసి పోల్స్ పెడితే గౌతమ్కే పడుద్ది. నిజమా కాదా? సో ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ఏదైతే ఓటింగ్స్ ఉన్నాయో అంటే అన్అఫిషియల్గా ఇదంతా రాంగ్ అని చెప్పేసి 100% అయితే అనుకోవడానికి కూడా అనుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్అఫిషియల్గా తెలిసిపోతుంది అందరికీ, యూట్యూబ్లో ఏమొస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందని చెప్పేసి. బట్ అఫిషియల్గా అయితే అసలు ఎలాంటి మార్పు లేదు. అసలు బిగ్ బాస్ చేతిలో ఉంది మొత్తం కూడా. బిగ్ బాస్ ఎవరు అనుకుంటే వాళ్ళే విన్నర్. ఇంకా దేవుడి మీద భారం వేసేస్తే నిఖిల్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అయితే ఫీల్ అవుతారు. అందుకే ఈ కట్టుదిట్టమైన భద్రత అని చెప్పేసి అయితే 100% అర్థమైపోతుంది. విన్నర్ మారిపోతే అసలు విన్నర్ అయ్యే వాళ్ళు మీరు అనుకున్నారు కదా ఇప్పుడు గౌతము నిఖిల్ అని చెప్పేసి, అసలు వీళ్ళిద్దరిలో మారిపోతారేమో. మారిపోతే ఎవరు మారిపోవచ్చు? ఎక్కువ శాతం గౌతమ్కే కదా ఛాన్సెస్ ఉండేది. ఇప్పుడు నిఖిల్ అనేది స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, ఓకే. అలాగే నబిల్ కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటే సీజన్ 6 చూడండి ఒకసారి. సీజన్ 6లో అదే జరిగింది. వాళ్ళ ఇష్టం, బిగ్ బాస్ చేతిలో ఉంది, బిగ్ బాస్ ఇష్టం అదంతా కూడా. ఏదంటే విన్నర్ ఎవరనేది బిగ్ బాస్ డిసైడ్ చేసేస్తాడు. సీజన్ 7 వరకు మాత్రమే కొంచెం హుందాగా జరిగింది. అందుకే ఆ సీజన్ 7కి మంచి నేమ్ ఉంది. దానికి తోడు ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు కూడా ఏదైతే అది ఉందో బిగ్ బాస్ 7 అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి కదా, అది కంటిన్యూ అయింది. మంచి పదాలు దొరకడంలా మాట్లాడదామంటే. అలాగే సీజన్ 4లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అంటే ఏం తెలియదు. సీజన్ 4లో జరిగిన సిచ్యువేషను సీజన్ 6లో జరిగింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుద్ది అని చెప్పేసి 100% తెలుస్తూ ఉంది. విన్నర్ మాత్రం మారిపోతాడబ్బా. మీరు గౌతము నబీలు అనుకున్నారు, గౌతము నిఖిల్ అంటున్నారు కదా. సో ఇక్కడ చేంజెస్ అయితే ఖచ్చితంగా అయితే జరుగుద్ది 100%. నేను ఏదైనా సరే మీ నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇద్దరికి కొంచెం ఆపోజిట్గా చెప్పాను అనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే మనకు అనిపించే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చెప్పడంలో తప్పు లేదు. నిజమా కాదా? మనం అనుకున్నది ఏదైతే ఉందో చెప్పడం తప్పు లేదు. ఇది నా ఆలోచన నేను ఎట్టయినా సరే నేను ప్రొజెక్ట్ చేస్తాను జనాలకి.
నేను ఇప్పుడు గౌతమ్ విన్నర్ అని చెప్పడం లేదు, నిఖిల్ విన్నర్ అని చెప్పడం లేదు, నబిల్ విన్నర్ అని చెప్పడం లేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్ది అని చెప్తున్నా. ఓకేనా? ఇదే జరిగితే నబిల్ 100% విన్నరు. ఎందుకంటే నిఖిల్ విన్నర్ రేస్ నుంచి తప్పుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ తెలుగుడు అయితే అస్సలు కాదు, కన్నడ. ఓకే, చూద్దాం. కొంచెం తెలుగు ఫాలోయింగ్స్ కావాలనుకున్న బిగ్ బాస్కి ఖచ్చితంగా తప్పదు ఇదంతా. ఇంకొక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే బిగ్ బాస్ అగ్రిమెంట్లు ఉన్నాయో ఈ అగ్రిమెంట్లు కూడా బిగ్ బాస్ అయిపోయినప్పటి నుంచి 1 year దాకా వాళ్ళ దగ్గర పనిచేయాలి. ఇంకా వేరే షోస్కి వెళ్ళేదానికి కూడా లేదు. వెళ్ళకుండా ఎవరు ఉన్నారంటే ఉన్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ కోసం కొంతమంది వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ వదిలేసి డైరెక్ట్గా దీనికి వస్తారు కదా, ఇదనమాట. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు విన్నర్ మారిపోతాడు అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారంటే, అసలు ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ అంత కట్టుదిట్టమైన భద్రత అసలు ఏముంది, అసలు వీళ్ళల్లో ఏమవుద్దని. పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరికి జరిగినంత ఇష్యూస్ ఈసారి లేదు కదా, అంతలా లేదు, అంతా నార్మల్గా వెళ్తూ ఉంది కదా. ఇలాంటప్పుడు ఎందుకు? సో ఓకే, ఇట్లా కూడా అనుకుందాం, టాప్ సెలబ్రిటీస్ వస్తున్నారు, సో వస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ కొంచెం హంగామా ఉంటుందని చెప్పేసి ఇది కూడా అనుకోవచ్చు 100%. బట్ ఏంటంటే లాస్ట్ టైం కూడా సెలబ్రిటీస్ వచ్చారు, లాస్ట్ టైం సెలబ్రిటీస్ లేరు, ఓన్లీ నాగార్జున గారి చేతుల మీదుగానే కప్పు అయితే అందుకున్నారు. ఈసారి కూడా ఎవరి చేతుల మీద అందుకుంటారని చెప్పేసి అయితే ఎక్కువ శాతం రామ్ చరణ్ గారు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మూవీ కూడా ఉంది కదా, గేమ్ చేంజర్. ఇదంతా కంపేర్ చేసుకుంటే ఆ విధంగా అంటే ఉంది కదా, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి, లాస్ట్ టైం సిచ్యువేషన్ చూసి ఇప్పుడైతే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీస్ పహారా పెంచారని చెప్పేసి ఈసారి ఎవరైనా సరే తోక జాడిస్తే వాడికి బడితి పూజే 100%, నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మొత్తానికి గౌతమ్ ఫ్యాన్స్ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా హంగామా చేస్తున్నారు ఇంతవరకు కూడా. ఎందుకంటే ఓటింగ్స్ అయిపోయిన తర్వాత మొత్తం గౌతము నిఖిల్ అంటా వచ్చారు కదా. ఇప్పుడు ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత రేసులోకి నబిల్ వచ్చిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, గౌతమ్ ఆల్మోస్ట్ సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయేదానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా అయితే ఇది సిచ్యువేషన్ నిజంగా క్రియేట్ అవుద్ది అనుకున్న వాళ్ళు దయచేసి కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా చిన్న రిక్వెస్ట్, ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది? ఓకే గాయస్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా ప్రిడిక్షన్ ఇది. ఇంకా మీ ఆలోచన ఎలా ఉందో మీ ఇష్టం అది. ఈరోజు జరగబోయే ఏదైతే ఫినాలే ఉందో, గ్రాండ్ ఫినాలే ఖచ్చితంగా అయితే చూడటానికి ట్రై చేయండి. నిన్న ఏదైతే జరిగిందో ఎపిసోడ్, దాన్ని ఆల్మోస్ట్ ఎవరు చూసి ఉండరు, చూడటానికి కూడా ఇష్టపడి ఉండరు. ఎందుకంటే అందరి ఆలోచనలో ఆదివారం ఈ రోజు గురించే వెయిట్ చేస్తున్నారు కాబట్టి, ఈరోజు సిచ్యువేషన్నే, ఈరోజు ఏం జరుగుద్దా, అసలు ఏందా అని చెప్పేసి ఖచ్చితంగా ఇన్ని రోజులు 100 రోజులు వెయిట్ చేసిన తర్వాత విన్నర్ ఎవరో తెలియాలి కదా. ఓకే, 5గురిలో 3 ఉన్నారు, 3గురిలో ఒకరే విన్నర్. ఆ విన్నర్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే లీకులు అది. ఓకే గాయస్, మీ రాజు వాణిమల్లి.